హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ బయట చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. బాగా తెల్లవారిపోతుంది, కానీ సీత వాళ్లకు మాత్రం మెలకువ రాదు. అంతలో మున్ని, తార ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నారు. మమ్మీ పదండి, త్వరగా వెళ్దాం. అసలే స్కూల్లో క్లే కాంపిటీషన్ ఉంది, త్వరగా వెళ్ళాలి. అలాగే మున్ని, కంగారు పడకు, టైంకే వెళ్ళిపోతాంలే. నువ్వు కంగారు పడకు, వెళ్తున్నాం కదా. అయినా ఇంకా టైం అవ్వలేదు, మనం వెళ్ళేసరికే సరిపోతుందిలే. ఇంకా 8 కదా అయ్యింది, స్కూలు 9ంటికి. అలాగా. మమ్మీ మమ్మీ ఒక్క నిమిషం ఆగండి, చిన్ని వాళ్ళ ఇల్లు వచ్చింది. చిన్ని తయారైందో లేదో చూసొస్తాను. అబ్బా మున్ని, ఇవన్నీ నీకెందుకు చెప్పు, అసలే నీకు టైం అవుతుంది కదా. అయ్యో మమ్మీ, ప్రతిసారి మీరు ఇలాగే చేస్తారు. అది కాదు మమ్మీ, చిన్ని రెడీ అయిందో లేదో ఒకసారి గుర్తు చేసి వస్తాను, లేదంటే తను కాంపిటీషన్ గురించి మర్చిపోతుంది. మర్చిపోతే మంచిదే కదా, మర్చిపోతే ఎంచక్కా నువ్వే గెలవచ్చు. అయినా చిన్ని గురించి నీకెందుకు చెప్పు. అయ్యో మమ్మీ, ఎందుకు అలా అంటారు? అలా అనకండి, చిన్ని నా బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి వెళ్ళొస్తా, ప్లీజ్ మమ్మీ ప్లీజ్. సరే సరే, నాకెందుకులే, వెళ్ళిరా. టైం అవుతుంది, చిన్ని రెడీ అయ్యే వరకు ఉండకు, లేదంటే నీకు ఆలస్యం అయిపోతుంది. అలాగే మమ్మీ. అలా మున్ని చిన్ని వాళ్ళ ఇంట్లోపలికి వెళ్తుంది. అక్కడ చిన్ని, సీత నిద్రపోవడం చూస్తుంది. ఇదేంటి, చిన్ని ఇంకా నిద్రపోతూనే ఉంది. కాంపిటీషన్ గురించి మర్చిపోయి ఉంటుంది, ఎప్పుడు ఇలాగే చేస్తుంది. చిన్ని చిన్ని లే, త్వరగా నిద్రలే, చిన్ని లే. ఏంటి మున్ని, ఇంత ఉదయాన్నే వచ్చావు, నా నిద్ర పాడు చేసేస్తున్నావు. అయ్యో చిన్ని, మర్చిపోయావా? ఈరోజు స్కూల్లో క్లే కాంపిటీషన్ ఉంది. మెంటల్ చిన్ని, ఎప్పుడు ఇలాగే చేస్తావు. టైం అవుతుంది చూడు. అవును కదా, అయ్యయ్యో మున్ని, మర్చిపోయాను. అరే, నేను నైట్ మమ్మీకి క్లే కాంపిటీషన్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే లేచి రెడీ అవుతాను. అలా చిన్ని కంగారుగా లేస్తుంది. సరే సరే చిన్ని, త్వరగా రెడీ అయ్యేరా. బయట మా మమ్మీ నా కోసం వెయిట్ చేస్తున్నారు, లేదంటే నేను ఉండేదాన్ని. ఇప్పుడు ఆలస్యం అయిందంటే మమ్మీ తిడతారు. నేను వెళ్తాను. అలా మున్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తార, మున్ని ఇద్దరు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చిన్ని సీతని నిద్రలేపుతూ ఉంటుంది. మమ్మీ మమ్మీ లేవండి, త్వరగా లేవండి మమ్మీ, ప్లీజ్ లేవండి. అబ్బా, ఏంటి చిన్ని, ఏంటి నీ గొడవ? ఎందుకు కంగారు పడిపోతున్నావు? మమ్మీ మమ్మీ అది రాత్రి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు స్కూల్లో క్లే కాంపిటీషన్ ఉంది. లేవండి, త్వరగా లేవండి మమ్మీ. మమ్మీ మమ్మీ లేవండి, మున్ని వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. చాలా ఆలస్యం అవుతుంది. అయ్యో చిన్ని, ఎలా మర్చిపోయావు అసలు నువ్వు? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నేను మీ నాన్నగారిని నిద్రలేపుతాను. అలా చిన్ని హడావిడిగా స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడ సీత చిన్ని వాళ్ళ నాన్నగారిని నిద్రలేపుతూ ఉంది. ఏమండి త్వరగా లేవండి, నిద్ర లేవండి. అబ్బా, ఏంటి సీత, ఇంత తొందరగా నిద్ర లేపుతున్నావు పడుకోనివ్వకుండా? అసలేమైంది? అబ్బా, ముందు మీరు నిద్ర లేవండి, మమ్మల్ని త్వరగా చిన్ని వాళ్ళ స్కూల్ దగ్గర దింపండి. అసలే ఈరోజు చిన్నికి క్లే కాంపిటీషన్ ఉందంట. పదండి త్వరగా లేవండి. మమ్మీ నేను రెడీ అయిపోయాను, పదండి మనం స్కూల్కి వెళ్దాం. పద చిన్ని, పద. మీ నాన్నగారు మనల్ని స్కూటర్ మీద స్కూల్ దగ్గర దించేస్తారు. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు స్కూటర్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నారు. రండి సీత, రండి, త్వరగా వచ్చెక్కండి, నాకు అసలే చాలా పనుంది ఈరోజు. అలా సీత, చిన్ని ఇద్దరు స్కూటర్ ఎక్కి కూర్చున్నారు. స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్లో క్లే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటారు.
హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ పేరెంట్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు మన స్కూల్లో పిల్లలకి క్లే కాంపిటీషన్ ఉంది. విన్ అయిన వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఉంది. పిల్లలు, మీరంతా రెడీగా ఉన్నారా? ఓ ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా మా మున్నినే గెలుస్తుంది. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసింది. ఓ ఏంటి, మున్ని గెలుస్తుందా? ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో నేనే గెలుస్తాను. నేనే విన్ అవుతాను. ఎలా అయినా ఈ కాంపిటీషన్లో మున్నిని ఓడిస్తానంతే. పేరెంట్స్ అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ రెడీగా ఉంటారు. పిల్లలు, మన ఫస్ట్ పార్టిసిపెంట్ చింటూ, సెకండ్ మున్ని, థర్డ్ పార్టిసిపెంట్ చింకీ. ఇదేంటి, ముగ్గురు పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు? మన ఫోర్త్ కంటెస్టెంట్ చిన్ని ఎక్కడా? ఇంకా రాలేదా? అయ్యయ్యో, ఈ చిన్ని ఇంకా రాలేదే. ఇంకా స్టార్ట్ అయిందో లేదో. ఇప్పుడెలా కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఈ సీత వాళ్ళ గురించి తెలిసిన విషయమేగా. ఎప్పుడు లేటుగానే వస్తారు. ఈలోపు సీత, చిన్ని స్కూల్కి వస్తారు. చిన్ని ఫాస్ట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. అమ్మయ్య, చిన్ని వచ్చేసావా? త్వరగా వెళ్ళి కూర్చో. పిల్లలు, ఇప్పుడు మనం కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. నేను రెడీ 1 2 3 అనగానే మీరు మంచి మంచి బొమ్మలు తయారు చేయాలి. మీ ముందు మంచి రంగురంగుల క్లే ఉంది, చూడండి. మీకు నచ్చిన మంచి మంచి బొమ్మల్ని తయారు చేయాలి. మీకు గిఫ్ట్ ఏంటో చెప్పలేదు కదా. ఇక్కడ మంచి టాయ్ కార్ రెడీగా ఉంది, చూడండి. కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి ఈ కార్ గిఫ్ట్గా వస్తుంది. ఇక స్టార్ట్ చేయండి. 1 2 3. ఇక పిల్లలందరూ బొమ్మలు తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఓ నా దగ్గర ఈ గ్రీన్ కలర్ క్లే ఉంది. దీంతో నేను మంచి కార్ తయారు చేస్తాను. అలా చింటూ కార్ని తయారు చేస్తూ ఉంటాడు. నేను మంచి ఫ్లవర్ పాట్ తయారు చేస్తాను. ముందు ఫ్లవర్స్ తయారు చేయాలి. ఇలా ఇలా రెక్కలు. అమ్మయ్య, ఒక ఫ్లవర్ తయారైపోయింది. నేను బటర్ఫ్లై తయారు చేస్తాను. ముందు బటర్ఫ్లై షేప్ తయారు చేయాలి. అయ్యో, అందరూ తయారు చేస్తున్నారే, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సరే, నేను తోనీగా తయారు చేస్తాను. అలా పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు. నా కార్ రెడీ. దీనికి ఇంకో చక్రం పెట్టాలి. ఈ బ్లాక్ కలర్ వీల్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా నాకే ప్రైజ్ వస్తుంది. అమ్మయ్య, నా ఫ్లవర్ పాట్ కూడా రెడీ అయిపోయింది. అయినా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో ఏంటో. మున్ని, నీ బటర్ఫ్లై త్వరగా రెడీ చెయ్యి. నీ బటర్ఫ్లైకి బ్లాక్ కలర్ కళ్ళు పెట్టు త్వరగా. తారా, ఇది చీటింగ్. అలా చేయకూడదు. ఇలా చేసి గెలవకూడదు. పిల్లలు, మీ బొమ్మల్ని మీ ఎదురుగా ఉంచండి. మీ బొమ్మలు తయారయ్యాయి కదా. నేనిప్పుడే చూసి ఎవరి బొమ్మ బాగుందో చెప్తాను. ఇది చింటూ. వావ్, ఎంత అందమైన కార్ తయారు చేశాడు. కానీ కొంచెం పెద్ద కార్ చేసి ఉండాల్సింది. చిన్ని, నీ ఫ్లవర్ పాట్ చాలా బాగుంది. వెరైటీ ఫ్లవర్స్తో చాలా బాగా చేశావు. ఇప్పుడు మున్ని చేసిన బటర్ఫ్లై చూద్దాం. అరే, చాలా బాగా చేశావు మున్ని. ఇక ఇక్కడ చింకీ. చింకీ, ఏంటి నీ తూనీగా ఇంకా పూర్తి కాలేదే, సగంలో ఉందిగా. ఇప్పుడు అందరి బొమ్మలు చూశాక ఎంతో అందంగా రంగురంగుల బటర్ఫ్లై చేసిన మున్నియే విన్నర్. ఇదిగో, ఎంత అందమైన టాయ్ కదా. ఈ బొమ్మని ఇంత అందంగా చేసిన మున్నికే మన అందమైన టాయ్ కార్ గిఫ్ట్గా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మున్ని. అలా మున్నికి అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. మున్ని కార్ గెలుచుకున్నందుకు తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మున్ని, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ చిన్ని. అరే, ఎప్పుడు వీళ్ళే గెలుస్తారు. నేను వెళ్ళిపోతున్నాను. అలా చింటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.